పాపము లేని యేసుక్రీస్తు వారు పాపిగా పరిగణింపబడి ఇద్దరు నేరస్తుల మధ్యలో సిలువ వేయబడి మనుషుల చేత క్రూరముగా హింసింపబడి మానవుల రక్షణార్థమై సిలువపై మరణించిన రోజున గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు. క్రీస్తు సిలువపై మరణించినటువంటి రోజును గుడ్ ఫ్రైడే అని ఎలా పిలుస్తారని చాలా మందికి అనుమానం వస్తుంది. కానీ అది విషాదకరమైనటువంటి దినమైనా అది ఎంతో బాధాకరమైనటువంటి దినమైనా కూడా అనేక మందిని విమోచించిన దినము గనుక, అనేక మందిని రక్షించినటువంటి దినము గనుక, అనేక మందికి పాప క్షమాపణ తీసుకొచ్చినటువంటి దినము గనుక ఆ రోజున గుడ్ ఫ్రైడేగా పరిగణించడం జరిగింది. హల్లెలూయా. ఎందుకు మంచి రోజుగా మనం భావించాలి అంటే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కోసం చేసినటువంటి త్యాగం ఎంతో అమూల్యమైనది. మానవుడు కృషించి నశించి పాపములోనే ఉంటున్నప్పుడు ఆ పాపము నుండి విడుదల కలిగించేవారు ఈ భూమి మీద ఎవరు లేనప్పుడు యేసుక్రీస్తు వారే